అందరికీ నమస్కారం అండి. నా పేరు మాదాసు. అందరికీ నమస్కారం. నా పేరు మాదాసు చంద్రకళ. నూజివీడు నియోజకవర్గం గౌడ సంఘంలో పనిచేసేటువంటి ఏకైక మహిళను నేను. ఇక్కడ ఇవాళ నూజివీడు అమరభవన్లో జరిగినటువంటి గౌడ సంఘం పెద్దలందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే 30,000 పైగా ఉన్నటువంటి మా నియోజకవర్గంలో గౌడ సంఘీయులు అందరము కలిసి ఐకమత్యంగా మా గౌడ జాతి ముద్దు బిడ్డ అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారికి విగ్రహావిష్కరణ అనే కార్యక్రమాన్ని మేము చాలా విజయవంతంగా చేసుకోవాలని చేశాము. అది మా ఆహ్వాన కమిటీలు అందరూ కలిసి ప్రతి ఒక్క మా గౌడ జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీకి దీంట్లో ప్రమేయం లేదు. ఓన్లీ మా గౌడ జాతి వరకే మేము కల్పించుకొని మేము చేశాము. అది రాజకీయాలు కొంతమంది గిట్టని వ్యక్తులు కొన్ని రకాలుగా రాజకీయం విషప్రచారం చేసి మా గౌడ జాతి ముందుకు వస్తారేమో అన్న భయంతో మమ్మల్ని ఎదగనీయకుండా ఉండాలని చెప్పి అణగదొక్కాలనే కార్యక్రమంలోనే దీన్ని ఎంతగా ఇచ్చేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మా గౌడ సంఘ పెద్దలు అయినటువంటి నారాయణ గారికి కానివ్వండి, మరి గౌతు శిరీషమ్మ గారికి కానివ్వండి, లేదంటే ఇంకా పెద్దలందరినీ చాలామందిని పిలిచినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా మేము మా గౌడ సంఘం తరఫున చెప్పుకునేది ఏంటంటే, మన నూజివీడు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ మంత్రివర్యులు అయినటువంటి కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి ఈ లచ్చన్న గారికి విగ్రహ ఆవిష్కరణకి ఏ విధమైన సంబంధం లేదు. మేము మా దళిత నాయకుడని ఆయన్ని ఇన్వైట్ చేయటం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చారు. దానివల్ల మేమందరం కూడా మా గౌడ సంఘం సత్తా ఏంటి అనేది రాబోయే కాలంలో మమ్మల్ని అవమానపరిచినందుకు గాను, లేదంటే మాకు ఇది ఒక చంపపెట్టులా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇతర వర్గాల వాళ్ళు మాకు ఇంత ఈ అవమానపరిచినట్టు చేశారు మమ్మల్ని. దానివల్ల మేము రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, నియోజకవర్గాల వ్యాప్తంగా కానివ్వండి, మా కులస్తులందరినీ అలర్ట్ చేసుకొని గౌడ సంఘం అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపిస్తాము. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి